ఇటీవల అందరికీ వార్తల్లో వస్తున్నటువంటి స్పేస్కి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన వార్త చంద్రయాన్ 5. దీన్ని లూపెక్స్ అనే పేరుతో పిలుస్తున్నారు. అంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ కూడా అంటారు. అటు భారతదేశానికి చెందినటువంటి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అటు జపాన్కి చెందినటువంటి జాక్సా అంటారు, జపాన్ ఏరోస్పేస్ అదే ఎక్స్ప్లోరేషన్ మిషన్, ఈ రెండు సంయుక్తంగా చేపట్టేటువంటి మిషన్ చంద్రయాన్ 5. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు చంద్రయాన్ యొక్క 3తో ఎవ్వరూ అడుగు పెట్టలేనటువంటి చంద్రుడి యొక్క సౌత్ పోల్కి మనం వెళ్ళడం జరిగింది. అక్కడ మనము మరి సాఫ్ట్ ల్యాండింగ్ జరగడమే కాకుండా ఇది ఒక స్ఫూర్తినిస్తూ నెక్స్ట్ మనము చంద్రయాన్ 4 చేపట్టబోతున్నాం. చంద్రయాన్ 4లో ఏం చేయబోతున్నామంటే మనం ఈరోజు లూనార్ యొక్క శాంపిల్ రిటర్న్ రావంటాం. అంటే శాంపిల్స్ తీసుకొని ఇంతకుముందు అపోలో వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్ట్ మన కంటిన్యూషన్ కింద చాలా విషయాలు మనకు తెలియని విషయాలు ఉన్నాయి. వాటి కోసము చంద్రయాన్ 4 వెళ్తున్నాం. దాని కంటిన్యూషన్ తర్వాత చేయబడే ప్రాజెక్ట్ పేరే చంద్రయాన్ 5. దీన్ని లుపెక్స్ అనే పేరు వెళ్తున్నాం. మరి చంద్రుడి యొక్క షాడో, పర్మనెంట్గా షాడో అంటే ఎప్పుడు గాఢంగా ఉంటుంది, నీడలో ఉంటుంది, అంటే మంచు ఉంటుంది. అలాంటి ప్రాంతంలో, చీకటి ప్రాంతంలో ల్యాండింగ్ అనేది, సాఫ్ట్ ల్యాండింగ్ చాలా కష్టమైన పని. దీన్ని సక్సెస్ఫుల్గా చేయడానికే భారతదేశము, జపాన్ ఈరోజు సంయుక్తంగా చేపట్టబోయేటువంటి 2027-28 ఆపరేషన్ పేరే చంద్రయాన్ 5. మరి అనేకమైన అద్భుతాలు మనం చూడబోతున్నాం. ఎందుకంటే వాటర్ అనేటువంటిది చాలా అవసరం అవుతుంది ఫ్యూచర్లో చేపట్టబోయేటువంటి మనం ఇంటర్ ప్లానెటరీ మనకు ట్రావెల్స్కి, అలాంటి వాటికి అక్కడ అన్వేషణ జరుగుతూ ఉంది. మరి నీటి అడుగు చేయడం చూస్తారా? ఆ సోలార్ వ్యవస్థలో ఉండే సీక్రెట్స్ ఎలాంటి ఉన్నాయి, ఏ రకంగా ఈ సోలార్ వ్యవస్థ ఏర్పడింది, ఇలాంటి అనేకమైనటువంటి మన యొక్క కుతూహలాలకి తెరదించే ప్రయత్నమే చంద్రయాన్ 5. మరి అందరూ ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. మన భారతీయులుగా మనమంతా కూడా ఎదురు చూద్దాం. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఇస్రో అండ్ జాక్సా.